ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. విశ్వనాథ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటూ గణనాథునికి ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన గురు పూజోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలతో ఘన సన్మానం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. కొల్లంగూడ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాయకునికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శనివారం సాయంత్రం తొలి పూజ నిర్వహించి గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గణేష్ మహల్ను మంత్రోచ్చారణ మధ్య ప్రారంభించి గణనాథునికి అష్టాదశ శక్తిపీఠాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల విశ్వనాథ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి 1,50,00,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తం రాజేశం, యువజన సంఘం అధ్యక్షుడు అక్కినపల్లి రవీందర్, ఆర్యవైశ్య వాసవి యువజన సంఘం మహిళా విభాగం తదితరులు పాల్గొన్నారు.
దానికి ఇంట్లో చెప్పడం జరిగింది. 1,50,00,000 మాకు వచ్చినప్పటికీ అంటే మేమైతే ప్రభుత్వ తరఫున ఎమ్మెల్యేకి వచ్చి దానికి 1,50,00,000 తీసుకుని డిసెంబర్ లోపల ఇచ్చేస్తాను. అవన్నీ షాపులు తీసేసి గవర్నమెంట్ మన టెంపుల్ షాపులు ప్రైవేట్ షాపులు వాళ్ళకు కూడా మాట్లాడే దగ్గర షాపులు తీసుకెళ్ళి నేను గుడి లెక్క దానికి 1,50,00,000 ఉందా మిగతా ఏవైతే తక్కువ పడుతుంది వ్యాపారంతో మొత్తం దీనికి పూర్తి 66 ఏళ్ళ కింద కట్టించిన అంతకన్నా మంచిగా ఏర్పడి ఇప్పుడు డిసెంబర్ వరకు మన మొదలు పెట్టేసి మళ్ళీ వినాయక చవితి వరకు గుడి చాలా పురాతన టెంపుల్ ఇది ఒకటి పాత మందిరం ఎందుకంటే 50 సంవత్సరాల కింద ఆ స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేది ప్రజలు వాళ్ళకంటే ఏదో కొంత సమస్య ఉన్నప్పుడు లేకపోతే పట్టేప్పుడు మనశాంతి ఇళ్ళకి వచ్చి ఆ గుడిని అంటే మనశాంతి ఒక కలిస్తే మనశాంతి కలగాలంటే కొంచెం గుడి వాతావరణం ఉద్దేశంతో కార్యక్రమం తప్పకుండా 66 సంవత్సరాల క్రితంలో పెట్టా మళ్ళీ ఈ సంవత్సరం పునఃప్రారంభించి మళ్ళీ అన్ని రకాల పూర్తి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా రివాల్వర్, పిస్టల్, కత్తులతో అనేక దోపిడీలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కేసు వివరాలను తెలిపారు. ఈ నెల 6వ తేదీన మండలం ఆవడం గ్రామానికి చెందిన జితేందర్ అనే వ్యక్తి తన భార్యతో కుటుంబ తగాదాల కారణంగా దూరంగా ఉంటున్న క్రమంలో 5వ తేదీన భార్యపై అనుమానంతో పట్టణంలోని ఏసీసీలో ఉన్న తన అత్తగారింటికి రాత్రి 9:30 ప్రాంతంలో వచ్చి చూడగా నెన్నెల మండలానికి చెందిన రామ్టెంకి అన్వేష్ అనే వ్యక్తితో తన భార్య కలిసి ఉండడంతో జితేందర్ తన భార్యతో నీకేంటి సంబంధం అని అన్వేష్ను ప్రశ్నించగా అన్వేష్ తన వద్ద ఉన్న గన్ను తీసి జితేందర్ను బెదిరించాడని తెలిపారు. ఈ క్రమంలో జితేందర్ భయపడి కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో జితేందర్ను ఎప్పటికైనా చంపుతానని బెదిరిస్తూ అన్వేష్ పారిపోవడం జరిగింది. ప్రాణభయంతో జితేందర్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ విచారణలో భాగంగా శనివారం రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అన్వేష్, భాను ప్రసాద్, అశోక్ అనే 3 వ్యక్తులను పట్టుకొని విచారించి వారి వద్ద ఉన్న గన్ను, పిస్టోలు, కత్తులు, సెల్ ఫోన్లతో సహా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా నిందితులలో ఒకరైన అశోక్ న్యూ డెమోక్రసీ పార్టీ సింగరేణి అనుబంధ సంస్థ ఐఎఫ్టియులో పనిచేసిన తిరుపతి అనే తన బావ వద్ద నుండి రివాల్వర్ను తీసుకొని అన్వేష్ వద్ద ఉంచినట్లు తెలిసింది. నాందేడ్ నుంచి ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసిన భానుప్రసాద్ కూడా వీరితో కలిసి అమాయక ప్రజలను మోసం చేస్తూ బెదిరిస్తూ అనేక నేరాలు చేయడం జరిగింది. మారణాయుధాలతో పలుమార్లు మండలంలోని ప్రజలను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. జితేందర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అన్వేష్పై అనుమానంతో జితేందర్ తన అత్తగారింటికి వచ్చి చూడగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడని, ఈ క్రమంలో అన్వేష్ జితేందర్పై హత్యాయత్నం చేశాడని వివరించారు. పై 3 నిందితులను అరెస్ట్ చేసి రివాల్వర్, ఎయిర్ పిస్టల్, 2 కత్తులు, 3 బుల్లెట్లను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. అందరికీ ఈరోజు మీడియా సమావేశంలో మంచిర్యాల టౌన్ సంబంధించిన క్రైమ్ నెంబర్ 573/24 అండర్ సెక్షన్ 109 BNS, 351 Class 1 of BNS అండ్ సెక్షన్ 27 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కేసు సంబంధించి నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఐదో తారీఖు రాత్రి 9:30 గంటలకు ఒక ఫిర్యాది పోలీస్ స్టేషన్ జితేందర్ అనే వ్యక్తి, ఆయన నెన్నెల మండల్ ఆవడం గ్రామం అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అతని భార్యకు అతనికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అతని భార్య తల్లిగారు ఊరైన మంచిర్యాలలోని ఏసీసీ ఏరియాలో ఉన్నది. ఆమె వాళ్ళ ఇంటికి రాత్రి 9 గంటల సమయంలో ఈ కేసులో A1 నిందితుడు రామ్టెక్కి అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవరు, ఆవడం గ్రామం, నెన్నెల మండలం, ఆ భార్యకు అతనికి ఇల్లీగల్ ఇంటిమసీ ఉందని అనుమానంతో అత్తగారింటికి పోయి చూడగా ఇతను రాత్రి 9:30 ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటాడు. మా అత్తగారింటికి నా భార్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావని ఈ జితేందర్ గొడవ పడితే ఇతను
అతన్ని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చి రివాల్వర్ తోటి బెదిరించి చంపుతా అని దగ్గరికి వెళ్ళి అత్యయత్నం చేసే టైంలోనే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు జనాలు రావడంతో నేను ఎప్పటికైనా చంపుతా అని పారిపోవడం జరిగింది. అదే విషయాన్ని మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు. దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో A1 అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవర్, అవడం గ్రామము, నెన్నెల మండల్, A2 దుర్గం భానుప్రసాద్ 22 సంవత్సరాలు, సెంటరింగ్ వర్క్ చేస్తాడు, అవడం గ్రామం, నెన్నెల మండల్. A1 A2 సొంత అన్నదమ్ములు. A3 మంతెన అశోక్, ఇతను కూడా కార్ డ్రైవరు, 25 ఇయర్స్, శ్యామ్ నగర్, నస్పూర్ మండల్. వీళ్ళ ఫ్రెండ్. వీళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న రివాల్వర్, 3 లైవ్ రౌండ్స్ అండ్ నాందేడ్లో కొనుక్కొచ్చిన అని చెప్తున్నారు. ఇది ఎయిర్ పిస్టల్ అండ్ 2 చాకులు, వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రామ్టెక్ అన్వేష్ అనే వ్యక్తి, దుర్గం భానుప్రసాద్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు ఊళ్ళో కార్ డ్రైవర్గా సెంటరింగ్ వర్క్ చేస్తూ జల్సాలకు అలవాటు పడి త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ గ్రామంలో ఉన్న జనాలకు తక్కువ రేటుకు బంగారము దొరుకుతుందని చెప్పేసి గోల్డ్ కోటెడ్ కాయిన్స్ని లక్ష్మణ అని ఇతరత్ర అంటే పబ్లిక్ని ఏ విధంగా అయితే మోసం చేయాలో ఆ విధంగా మోసం చేయడం అన్నట్టు. మీ దగ్గర పెడితే మీకు బంగారం వస్తుంది, అదృష్టం వస్తుందని ఒక టైప్ చెప్పడము, తక్కువ రేటుకు దొరుకుతుందని చెప్పడము, ఆ విధంగా చేసి అక్కడ కూడా వీళ్ళిద్దరితో పాటు కామెర మధు అండ్ దుగుట దిలీప్ అనే 2 వ్యక్తులు, మొత్తం 4 అవడం గ్రామంలో దాదాపు మాకు 2 కంప్లైంట్స్ వచ్చినాయి. నిన్ననే కేసు కూడా కట్టినాము. 2 కేసులు నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ మీద కేసు కట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైనా బాధితులు వీళ్ళని అడిగితే ఈ రివాల్వర్ని చూపించి బెదిరించడము, వాళ్ళని కత్తులతో బెదిరించడము, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళకు భయపడి ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఈ జితేందర్ కంప్లైంట్ చేయడంతో ఇంట్రాగేషన్ ద్వారా ఇది పట్టుకోవడం జరిగింది. ఈ రివాల్వరు ఇది లైవ్ రివాల్వరు, ఇది మనకు కంట్రీ మేడ్ రివాల్వరు, ఇది చాలా ఓల్డ్ ఉన్నది. ఇది ఈ అశోక్ అనే వ్యక్తి, A3 అనే మంతెన అశోక్ అనే వ్యక్తి దగ్గర ఉంది. దీని హిస్టరీ ఏంటిదంటే ఈ A3 మంతెన అశోక్ వాళ్ళ బావ 8 నెలల క్రితం చనిపోయిండు. అతను తోకల తిరుపతి. ఇతను గతంలో మంచిర్యాల జిల్లా PDOSU అధ్యక్షుడిగా పనిచేసినాడు. తోకల తిరుపతి వీళ్ళ బావగారు. అండ్ ఇఫ్టులో ట్రేడ్ యూనియన్, సింగరేణి ట్రేడ్ యూనియన్లో ఇఫ్టులో కూడా నాయకుడిగా పనిచేశాడు. ఇందారం టేకుమట్ల వెళ్తూ ఉంటే రోడ్డు ప్రమాదంలో 8 నెలల కింద చనిపోయాడు. అతను బతికున్న టైంలో ఆ PDOSU అండ్ ఇఫ్టు ఆర్గనైజేషన్ చేసినప్పుడు అతని దగ్గర ఈ వెపన్ ఉండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా సొంత బామ్మాడిది అని అశోక్ ఇంట్లో పెట్టేవాడు. అతను అవసరం ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు, తర్వాత వీళ్ళ ఇంట్లో ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత ఈయన దగ్గర ఉన్నది. వీళ్ళు కార్ డ్రైవర్స్ కాబట్టి ఎట్లాగూ వీళ్ళ దగ్గర ఈ పిస్టల్ ఇవన్నీ ఉన్నాయని చెప్తే నా దగ్గర కూడా ఒక వెపన్ ఉందని చెప్పడము, ఈ వెపన్ను వీడు ఈ A2 దుర్గం భానుప్రసాద్ తీసుకెళ్ళి అన్వేష్కి ఇవ్వడము, అన్వేష్ వీళ్ళ టీం అంతా ఈ నేరాలకు పాల్పడుతూ ఉండడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళని సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఈ కేసుని చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెక్టర్ బన్సిలాల్ అండ్ SI సనతు మరియు వాళ్ళ టీము, ACP మంచిర్యాల గారిని అభినందిస్తున్నాం. మంచిర్యాల పట్టణం పటేల్ గార్డెన్స్లో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దామర్ల సిద్ధయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్మా చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాలలకు నిధులు సమకూర్చుతూ జీతభత్యాలను అందిస్తుందని, కానీ అక్షరాస్యత సాధించడంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులు కూడా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఉపాధ్యాయులకు కూడా ఆర్థిక పరంగా నిధులు అందించేందుకు చట్టాలు రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కరీంనగర్ జిల్లా జడ్జి దామెర్ల ప్రీతి మరియు ట్రస్మా జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
The budgetary schools, the trust fund which you are maintaining, doing support, but at the same time, I will also request the fee structure which you told, it should be acceptable to the but at the same time, whatever the parameters when you apply, you agreed, try to comply that. And at the same time, quality of education. Once all these things are there, because I don't think government will outright support this transform because the budgetary schools definitely will support it. Because whatever governments you want to do, need to do, some part of it, definitely we appreciate that whenever our hand definitely will support the cause. But at the same time, quality of the faculty, quality of the infrastructure, unless we improve that, the quality of students cannot come out of the schools. Don't look at this education as commercial. It is purely, once you think it is a service that we are doing to the nation, then 50% of the problems will be solved. But at the same time, you look at the first prime minister of this country, DJ Prime Minister Jawaharlal Nehru, visionary of this country, whatever today institution everything is there, it is his vision and his foundation which he had the foundation. He thought on the basis for almost 90 years and 95 years back, he thought the education is the main source. Unless we address that, this country cannot develop. On that basis, he has selected Dr. Sarvepalli Radhakrishnan. He is a great philosopher. He is a great philosopher and educationist, academician. Fortunately, he was also vice chancellor prominently for some time. But at the same time, before independence, there was a mixed government. In that government also, he was sent to 1946 onwards, he was sent to. అలాగే ముఖ్యంగా ఈరోజు మా కోరిక ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రైవేట్ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదైతే విద్యాశుల్కం ఒక 2% పే చేస్తుందో ఇలా అనేక కార్పొరేట్ కంపెనీస్ కానీ అనేక బిల్లులలో కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రతి దగ్గర కూడా విద్యాశుల్కం వసూలు చేస్తూ ఉంది. మరి ఆ విద్యాశుల్కం ఏదైతే ఉందో ఆ విద్యాశుల్కం ఖచ్చితంగా అది ప్రభుత్వ పరంగానే ప్రైవేట్ పరంగానే ఖర్చు పెట్టాలి. మరి ప్రభుత్వ పరంగా ఆల్రెడీ మీరు ఇన్సూరెన్స్ కానీ అలాగే సింగిల్ సెటిల్మెంట్స్ కానీ అలాగే పెన్షన్ కానీ అనేక రకాలుగా వాళ్ళకు టీఏలు కానీ డిఏలు కానీ సాలరీస్ కానీ ప్రభుత్వం చట్టపరంగా ఇస్తూ ఉంది. అది తప్పు కాదు, యాజ్ పర్ ఆర్టికల్ అవర్ కాన్స్టిట్యూషన్. కానీ ప్రైవేట్ పరంగా ఎక్కడ కూడా మేము ఇచ్చిన జీతాలు తప్ప ప్రభుత్వ పరంగా ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు. కేవలం లిటరసీ కోసం, ఒక అక్షరాస్యత కోసం ఈరోజు ప్రైవేట్ టీచర్లను వాడుకొని ఈరోజు అక్షరాస్యత చాలా ముందు వరుసలో ఉంది. భారతదేశం అంతా కూడా ఇలా 78%. కేవలం ఎప్పుడైతే ప్రైవేట్ పాఠశాలకి ఇలా మీరు పర్మిషన్ ఇచ్చారో అప్పుడే లిటరసీ రేటు 30 నుంచి 78% ఎగబడ్డది. మరి దీనికి కారణమైన ఉపాధ్యాయులను మీరు గుర్తించాలి. వెంటనే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ప్రతి టీచర్కు ఒక 10 లక్షల బీమా, అలాగే ప్రతి టీచర్కు 10 లక్షల ఆరోగ్య బీమా ఇచ్చినట్లయితే ఈ రోజున్న పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి ఈ వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు విద్య చెప్పడమే ఎన్నుకున్నారు కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. మరి ఎక్కడ దొరకకున్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకున్నా చదువుకున్న తీరును బట్టి ప్రైవేట్ రంగంలో వారు జాయిన్ అయ్యారు. మంచి చక్కని టీచింగ్ ఇస్తేనే ఇలా 60% ఉన్నారు. ఒక 4 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు, కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సిఆర్ఎస్ఆర్ ఫండ్ కింద ఈ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్య బీమాని కనుక 10 lakhs ఇచ్చినట్లయితే, వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇచ్చినట్లయితే, వాళ్ళకు ఒక చట్టం ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంత సేవను కొన్ని లక్షల కోట్లను ఆదా చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నది విద్యారంగం పైన. అదే 25,000 కోట్లు ఇలా ప్రైవేట్ రంగం మీకు ప్రభుత్వానికి ఆదా చేస్తుంది. కాబట్టి దీన్ని గమనించి ప్రతి ఏళ్ళ ఒక లేబర్ కానీ, ఒక అడ్వకేట్కి కానీ, ఒక రైతుకు కానీ ఏదైతే చనిపోయినట్లయితే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క ఈవెన్ ఇలా ఒక లేబర్ చనిపోయినట్లయితే కార్మిక శాఖ 7 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నది ఒక మేస్త్రికి. మరి అవన్నీ ఇవ్వడం తప్పులేదు. వాళ్ళందరినీ తయారు చేసే మార్గంలో ఎవరున్నారు అంటే ఇలా ఈ టీచర్లు. మరి ఈ టీచర్లకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని వచ్చే లోకసభ ఏదైతే సమావేశాలు ఉన్నాయో, రాజ్యసభ సమావేశాలు ఉన్నాయో
ఖచ్చితంగా ప్రవేశపెట్టి బిల్లును చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ దీన్ని సహకరించి వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన మా విన్నపాన్ని మీరు ఒత్తిడి చేసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని మరొకసారి తెలియజేస్తాం. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో శనివారం శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి బొమ్మ సత్తిరెడ్డి సరిత దంపతులు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు ముత్యాల కృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాలనీ వాసుల సహకారంతో రెడ్డి కాలనీలో అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నామని, ఈసారి ప్రత్యేకంగా పర్యావరణ రక్షణ కోసం మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాలనీలోని భక్తులు ప్రతిరోజు నిర్వహించే పూజలు నిర్వహించుకొని ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి వద్ద ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం పూట పూజా కార్యక్రమంలో మహావైభవం క్రితంగా జరుపుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ నవరాత్రులు మొత్తము ఈ రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి వద్ద రోజు ఉదయము సాయంకాలం పూట పూజా కార్యక్రమాలు మహావైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరికీ ఈ యొక్క వినాయకుడి ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి నందు ఎంతో అంగరంగ వైభవంగా మరి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా సోదరి మండలం ఇచ్చేసి మరి ఎంతో అమ్మవారిని అలంకరించి శుక్రవారం కుంకుమ పూజలు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎంతో బ్రహ్మాండంగా మన రెడ్డి కాలం జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి దాతలకు మరియు మహిళా సోదరిమణులు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని మనసారా కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మట్టి గణపతిని నిర్మిద్దామని ప్రతిష్ఠిద్దామని ప్రతి ఒక్కరు చెప్పడంతోనే ఈ సంవత్సరం మట్టి విగ్రహాన్ని తయారు చేసి పెట్టడం జరిగింది. మరి పర్యావరణం రక్షించాలి అనే భావితరాలకి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి ఇలాంటి నిషేధాల ఉద్దేశంతో ఈ సంవత్సరం మట్టి విగ్రహం నిర్మించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మరి అంగరంగ వైభవంగా ఈ నవరాత్రులు జరుపుకుంటం జరుగుతుంది. అలాగే కుంకుమ పూజ కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా రెడ్డి కాలం ప్రత్యేకంగా ఎంతో మంచిగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోలంగూడలో పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ 38,15,000 రూపాయల వ్యయంతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను మొదటిసారిగా కోలంగూడకే మంజూరు చేయించి గృహాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోలంగూడ వాసులు అడవికి వెళ్లి వెదురు బొంగులు తెచ్చుకునేందుకు అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేయగా అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు చెప్పండి 45 ఇస్తాయి ఇల్లు వీళ్ళందరికీ ఇల్లు స్లాబ్లు వేసి కట్టిస్తా. అంటే ఇంకొక 2 నెలలు పడితే శాంక్షన్ అయినాక నియోజకవర్గం మొట్టమొదటి ఇల్లు ఇస్తా. 45 ఇల్లు, వాటికి రోడ్లు, డ్రైన్స్, మంచినీళ్ళ సప్లై, కరెంటు ఇవన్నీ చేస్తాం. ఇది కాక ఇంకా మీకు ట్రైబల్ ఎస్టీ సప్లై కింద వేరే డబ్బు ఉంది. మీరు ఎట్లా బతులు చెప్పి ఏం చేస్తే బతులు చెప్పి దానికి ఆ బతులు తెలుపు దానికి కూడా వివరణ పడేస్తారు. ఏం పని చెప్తారు? బుక్కలు వెళ్తారా? ఐకిల్ కదా మీరేం లోన్ ఇప్పిస్తే ఏ పని చేస్తారో చెప్తే దానికి లోన్ ఇప్పిస్తారు. అమ్మా బుట్టలు అనుకుంటారా? మీకు బొంగు పైసలు లోన్ ఇప్పిస్తా. మీకు మీరు అమ్మిన కట్టిన తయారు చేసిన బుట్టలు కూడా నేను పంపిస్తాను, అమ్మితానికి పంపిస్తాను. ఏమడుగుతాను? బుట్టలు కావాలి. బొంగు పరిస్థితి బొంగు ఇప్పిస్తాను, తను ఇప్పిస్తాను, బొంగు ఇప్పిస్తా. కానీ బొంగుతో పాటు మీకు డబ్బులు కావాలన్నా ఎన్ని డబ్బులు అయితే మీకు అది ఆఫర్లు అక్కడ ఆలోచించుకొని చెప్పండి. చెప్తే సాయంత్రం అవుతుంటున్నాను చెప్పండి. కరెక్ట్ దసరాలో కూడా మీకు ఆ డబ్బులు సంబంధించి ఇస్తా. ఈ కార్యక్రమం స్టార్ట్ అయితే ఇల్లు కూడా మీకు స్టార్ట్ అవుతుంది. ఈ ఊరి సంగతి నాకు వదిలిపెట్టింది, ఇల్లు మంచినీళ్ళు అవన్నీ నాకు వదిలిపెట్టింది. మీకు బతులు అది చెప్పండి. ఇక స్కూల్తో పాటు ఈ నియోజకవర్గంలో ఆదిమ గిరిజనులు ఈ గ్రామాల్లో ఉన్నారు. కులం అంటే ఆదిమ గిరిజనులు, గుండోళ్ళు, నాయకపోళ్ళు, ఇంకా కులము అన్నీ వెనక కిందికి పోయినప్పుడు వెళ్తారు. వీళ్ళు 45 కుటుంబాలు. 45 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఒకసారి ఇంకో నెల 2 నెలలు పడుతుంది. వచ్చిన తర్వాత
మొట్టమొదటి 45 ఇళ్ళు కోలంగూడకే శాంక్షన్ చేసుకుని ఇది ఫైనల్ క్లియర్. ఫస్ట్ వాళ్ళకి వచ్చినాకనే అవుతుంది. ఆ కాలనీకి సంబంధించిన మటుకు అన్నీ కలిపి ఒక కాలనీ కడతాం. దానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీళ్ళు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అన్నీ చేసి పెడతాం. వాటికి దాంతోపాటు సోలార్ పెట్టేసేస్తే కరెంటు బాగా పోతుంది. సోలార్ పెడితే ప్రతి రాంగా బ్రిడ్జ్ అయింది కానీ దానికి అప్రోచ్ అవుతుంది కదా, అవి కూడా కంప్లీట్ చేసి మంచినీటి ఆపరేట్ ట్యాంక్ కట్టి మంచినీటి వ్యవస్థ అనిపిస్తుంది. దీంతోపాటు వాళ్ళకు వ్యవసాయం చేసినప్పుడు కూలీ లేకపోతే కూలీ లేదు కాబట్టి వాళ్ళు బతకడానికి బుట్టలు తలుపుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన బొంగు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సొసైటీ ద్వారా ఇప్పించి దానికి కావాల్సిన పెట్టుబడి 15 లక్షల 20 లక్షలు ఎంత అవసరం ఆ పెట్టుబడి కూడా ఇప్పించే బాగా చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఇందిరా మైన్లు సరే రాష్ట్రంలో ఎప్పుడైనా మొదటిసారి ఇక్కడికి చేస్తాం. మిగతా ఇవన్నీ దశలో కూడా శాంక్షన్ ఇస్తాం. శాంక్షన్ దశల తర్వాత వాళ్ళు బొమ్మ తెచ్చుకొని ఇది చేసుకొని ఏర్పడుస్తాం. వాళ్ళు అల్లిన తట్టలు కానీ బుట్టలు కానీ అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. ఈ యొక్క మొట్టమొదటిది ఇల్లు ఇక్కడ పెడితే మొత్తం కార్యక్రమం ఫస్ట్ ఇక్కడ మొదటి చూపిస్తారు. వీళ్ళను కొంచెం జనంలో కలిపితే తప్పితే ఇంకా మనం ఎంత వీళ్ళంతా అర్థమైతే అడుగుతున్నాం. మనం తప్పకుండా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను చేసుకుంటాను. అమ్మ మీరు ఇబ్బంది అయినా తీసుకుపోయి పడగొట్టడానికి తీసుకొచ్చుకోండి. సంక్రాంతి వరకు స్కూల్ ఇక్కడ అయితే మీరు ఎక్కడ కూడా వస్తుంది. వింటారా? స్కూల్కి బంద్ చేసి అనుకోండి. చదువుకుంటారా? చెప్పండి, చదువుకుంటారా? కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ అన్నారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తుందని, కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను కుదించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు జీవో 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని, వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. హమాలీ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, మిట్టపల్లి పౌలు, కలిందర్ అలీఖాన్, తోకల సరస్వతి, దాగం మల్లేష్, కె వీరభద్రయ్య, కొట్టే కిషన్ రావు, సుదర్శన్, సత్యనారాయణ, బాపు, రాజన్న, రాజమల్లు, సత్తయ్యలు పాల్గొన్నారు. భారతదేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 100 సంవత్సరాలలో ఏఐటిసి పుట్టుకనే కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమాలు చేస్తూ కార్మికుల యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం మరి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏఐటిసి ఒక పక్కనేమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈనాడు కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి వేరువేరు ఉన్నది. అదే సందర్భంలో వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈనాడు మరి మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ సంస్కరణని విధానాలను అమలు చేసేందుకోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. మా విధానం ఏఐటిసి కార్మికులను ఐక్యంగా పోరాటాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం, దానిలో భాగంగానే ఇదే నెల 23వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐటియుసి మంచిర్యాల జిల్లా సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో వివిధ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ సంబంధించినటువంటి కార్మికుల సమస్యలపైన, అట్లాగే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కార్మికుల 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి కోడుల పేరు మీద కార్మిక హక్కులన్నీ హరిస్తూ ఉంది. అట్లాగే కార్మిక వర్గానికి కనీస వేతనాలు కూడా పెంచినటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. అట్లాగే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం
10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండి కూడా కనీసం ఒక్కసారి కూడా కార్మికుల కనీస వేతనాలు పెంచలేదు. చివరిలో జీవో నెంబర్ 21, 22 అవి ఇచ్చి కూడా గెజెట్ పబ్లిష్ చేయకుండా వాటిని అమలు కాకుండా చేసినాయి. దానివల్ల ఇవాళ మన రాష్ట్రంలో దాదాపు 12-13 సంవత్సరాలుగా అనార్గనైజ్ సెక్టర్లో పనిచేసినటువంటి కార్మికుల యొక్క జీతాలు పెరగలేదు. ఎక్కడైనా కార్మిక సంఘం బలంగా ఉండి ఆ రంగంలో అక్కడ పోరాటాలు చేసి స్థానికంగా తాత్కాలికంగా కొంత జీతం పెంచుకొని ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా అఫీషియల్గా 12-13 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలు పెరగలేదు. దాని కొరకే ఇటీవల కాలంలో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే అయినటువంటి సాంబశివరావు గారు అనేక అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి నాయకులందరినీ అట్లనే రాష్ట్ర ఏఐటీసీ నాయకత్వాన్ని తీసుకొని పోయి రాష్ట్ర ముఖ్యమంత్రితోటి దాదాపు 2 గంటల సేపు చర్చించడం జరిగింది. వివిధ సెక్టార్లో నుండి కార్మికుల పరిస్థితులన్నిటి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయాం. సరే ఎంత చేస్తాడో ముఖ్యమంత్రి గారు ఎంత చేయడో నాకైతే తెలియదు. కానీ కనీసం ఒక 2 గంటలు అయితే కార్మికుల సమస్యలు ఆయన విన్నాడు. సరే ఆయన విన్న దాంట్లో కనీసం ఒక సగమైన పరిష్కారం చేస్తే ఇవాళ కార్మికుల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చి గెజెట్ పబ్లిష్ కాకుండా ఆగిందో ఆ జీవోలనైనా కనీసం ఈ ప్రభుత్వం అమలు పరిపించి గెజెట్ పబ్లిష్ చేయిస్తే కార్మికులకి న్యాయమైనటువంటి జీతాలు వస్తాయి. అదేవిధంగా ఏఐటీసీ యూనియన్ ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేక అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తూ ఉంది. ఒకవైపున హమాలీస్ కావచ్చు, రెండో వైపున బిల్డింగ్ కార్మికులు కావచ్చు, ఇంకొక వైపున స్కీమ్ వర్కర్స్గా ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా వర్కర్సు, మిడ్ డే మీల్ వర్కర్సు, వీళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి ఏఐటీసీ యూనియన్ కమిటీలుగా ఏర్పడి చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాం. ఈ తొందరలోనే అమల్లోకి తీసుకొస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు తిరుమలగిరి కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో శనివారం గణేష్ విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ సుధామల్ల హరికృష్ణ మాట్లాడుతూ కాలనీ వాసులు భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం 5వ వార్డులో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఈసారి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా దేవస్థానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని, ప్రతిరోజు భక్తులు పూజలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి గణనాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సంవత్సరం శ్రీనివాస్ సావిత్రి దంపతులు విగ్రహదాతలుగా ముందుకు వచ్చారని, అంతేకాకుండా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవుతామని ప్రకటించడం పట్ల కాలనీ వాసులు భక్తుల తరపున శ్రీనివాస్ సావిత్రి దంపతులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి తాళమకంగా ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ను ఈ ప్రాంతంలో నిర్మించుకోవడం, మరి మంచిర్యాల దాతల యొక్క సహకారం, వార్డు ప్రజల యొక్క సహకారంతో మా ప్రాంతంలో టెంపుల్ నిర్మాణం చేపట్టిన నాటి నుండి అది 2వ సంవత్సరంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా మరి ఎంతో వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మరి విఘ్నేశ్వర స్వామిని మరి విగ్రహదాత అయినటువంటి మన శ్రీనివాస్ గారు, సావిత్రి మేడం వాళ్ళ యొక్క సౌజన్యంతో ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పుకోవడం, నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని వారి యొక్క సంకల్పంతో, మరి వారి యొక్క మంచి హృదయంతో కాలనీ వాసులు, కమిటీ సభ్యులు అడిగిన మేరకు మరి తక్షణమే నేను మీకు ఉన్నాను అంటూ మరి విగ్రహదాతగా ఉండడం, అదేవిధంగా పూజ కాగానే మళ్ళీ మీ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తానని మరి వారిని చెప్పినందుకు నిజంగా మా కమిటీ సభ్యులం, అదేవిధంగా మరి వాడపల్లి తరఫున వారి కుటుంబానికి నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు కూడా వారి కుటుంబం ఎల్లవేళ ఉండి మరి రాబో రోజుల్లో వారి ఇలాంటి సేవా కార్యక్రమంలో
ఇంకా ముందుండే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా మరి వారిపై ఉండాలని, వారు చేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా వారు చేస్తున్న వ్యాపారం కూడా దేవుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండి వారు ఇలాంటి సేవాభావ కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా ఆ దేవుణ్ణి, ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మరి మన టెంపుల్ వద్ద సంప్రదాయ పద్ధతిలో మనం ప్రతిరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా మన శ్రీరామ్ అనుకోండి ఏ కార్యక్రమాన్ని మన టెంపుల్ వద్ద చేసినప్పుడు మరి ఈ ప్రజల యొక్క సహకారం, ఈ కమిటీ యొక్క సహకారంతో ప్రతి ఒక్కరు విజయవంతం చేస్తూ ఉన్నాం. ఈ నవరాత్రులు కూడా మరి అట్టాసంగా మనం ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆ కమిటీ సభ్యులకు మీరందరూ సహకరించి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు నేను పేరు పేరున కోరుకుంటూ, ఈరోజు అన్నదానం నిర్వహించినటువంటి మరి శ్రీనివాస్ గారికి, సావిత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులకు నేను పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ భూదేవి శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రోత్సవాలు నిన్న అట్టహాసంగా ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు మా కౌన్సిలర్ శ్రీ సుధమల్ల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ వేడుకలు ప్రారంభమైనాయి. మా కౌన్సిలర్ మరియు మా కమిటీ మెంబర్స్, అదేవిధంగా మా కాలనీవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. ఇదే విధంగా 9 రోజులు నవరాత్రోత్సవాలు చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈ భక్తులందరూ, వివిధ కాలనీలో ఉన్న భక్తులు మరియు మా కాలనీవాసులు మరియు పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఇటు అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని వారి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో 5 దుకాణాల్లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆదివారం ఉదయం దుకాణాలను తెరవడానికి వచ్చిన వర్కర్స్ తాళం పగలగొట్టి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సదరు యజమానులకు సమాచారం అందించారు. యజమానులు తమ దుకాణాలకు వచ్చి దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని వెంటనే 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. 1 టౌన్ సిఐ దేవయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విశ్వనాథ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటూ గణనాథునికి ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన గురు పూజోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలతో ఘన సన్మానం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. కొల్లంగూడ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.